చాలా మంది తెలియదు. ఆ విశ్వామిత్రుడి పోస్ట్ ఆయన విశ్వామిత్రుడిగా రాముడు యొక్క అవతారం అయిపోయిన తర్వాత ఆయన హైయర్ పోస్ట్కి ఇంకెక్కడికి వెళ్ళిపోయాడు. సోలార్ సిస్టంలో ఇంకొక సిస్టమ్కి విశ్వామిత్రుడిగా వెళ్ళిపోయాడు ఆయన. ఆ తర్వాత మీలాంటి నాలాంటి విశ్వామిత్రుడు వచ్చాడు. ఎవడు శ్రీకృష్ణుడికి ఆయన గదుడికి సాంబడికి శాపం ఇచ్చాడు. కణువుడు విశ్వామిత్రుడు వీళ్ళంతా వస్తారు ఆ టైంలో. ఇక సాముడు ఉండకుండా ఇలా రథవేషాలు వేస్తే సావండి ఇస్తాడు. కృష్ణుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. ఏం చేద్దంటే గాంధారి శాపం అవ్వాలి కాబట్టి తను ఉంటుండగా వీళ్ళంతా వెళ్ళిపోతే బాగానే ఉంటుంది అనేసి హ్యాపీగా కృష్ణుడు యాక్సెప్ట్ చేస్తాడు. చేసిన చచ్చిపో కొడు చచ్చిపోయినా అంటే గొడవ వెళ్ళిపోతున్నట్టు. సరే ఆ విశ్వామిత్రి కాదు సార్, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అంటే కన్ఫ్యూజ్ అవ్వకూడదు అని చెప్తారు. పురాణం చదువుతున్నప్పుడు ఇది తెలియాలి మనకి. ఇవన్నీ సంకేత పదాలు. రాముల వారి దగ్గర ఉండేటటువంటి విశ్వామిత్రుడు ఇక్కడ ఉంటాడా? ఉండడు కదా. అంచే జాగ్రత్తగా ఉండాలి. ఆ పోస్ట్లో వాడు ఏమండి పోస్టులు సర్దార్భాయ్ వల్లభ్ పటేల్ హోమ్ మినిస్టర్ చేశాడు. ఇంకెవరు శివరాజు పాటిల్ చేశాడు. మరి రెండు ఒకలా ఉండవు అన్నాడు. అదే పోస్ట్ వాడు ఉండొచ్చు వీడు ఉండొచ్చు, కానీ వాడి వేరు వీడి వేరు. ఈయనను ఇప్పుడు ఉండేటటువంటి ఆయన పేరు కృష్ణద్వైపాయుడు. పరాశరుడికి సత్యవతికి పుట్టినటువంటి వాడు. పరాశరుడు సత్యవతి పెద్ద సంకేతమైనట్టు. 3వ ద్వాపర యుగమ చివర వేదవ్యాసుడు జన్మించాడు. అతడు ఇది చాలా ఇంపార్టెంట్. మన గురించి చెప్తాను, మనం హిస్టరీ గురించి మన గురించి చెప్తాను. చాలా మనం గర్వపడినటువంటి విషయం. రాబో కలియుగ ప్రభావమును గుర్తించను. అందు యజ్ఞ ధర్మములు వేద ధర్మములు చదివిపోకుండా వేదమును 4 సమితులుగా విభజించి 4 శిష్యులచే ప్రచారము చేయించాను. వ్యాసుడు చేసినటువంటి ట్రమండస్ వర్క్. వేదార్థము బోధపడుటకు పురాణ ఇతిహాసములు వివరించను. ఆ సంహితకు పంచమ వేదమని పేరు పెట్టాను. దానిని సూతునికి అప్పచెప్పి నైమిషారణ్యమున సౌనకాదిములకు అధ్యయనం చేయించమని చెప్పాను. ఇంత చేసినను ప్రజలకు కావలసిన దాన్ని సమకూర్చుతానని తృప్తి కలగలేదు. వయస్సు మీరిపోవచ్చు. ఇంకేమి చేయగలని బాధపడుచుండగా నారదుడు వచ్చి భాగవత ధర్మను ఉపదేశించి భాగవత రచనము చేయమని ప్రబోధము చేశాను. ఈ రచన తప్పొప్పులతో పని లేదు. తప్పొప్పులు మానవులు కల్పించుకున్నవి. వాని ప్రకారము రచనలో ఒప్పులోనూ రక్షించినది లేదు, తప్పులోనూ మునిగిపోయినది లేదు. కావలసినది రాగ ద్వేషములకు పట్టుబడక సుఖజీవనమున సిద్ధించు మోక్షోపాయం. అది భగవంతుని సంకీర్తనం వలన తప్పక జరగదు. విశ్వమే విష్ణుండోని సారాంశమనం మరువని విధమున అట్లు మరువని వారి జీవిత కథను రచింపు. అందు దైస్మరణ వలన దయముండను. దయము ఉండుట ఉండకుండుట అను రెండునూ గలవు. స్మరించినప్పుడు దయముండను, లేనప్పుడు ఉండడు. కనుక జీవులకు స్మరణ యొక్కటే మోక్షోపాయం. దీనిని సాధించు విధానము అనుభవపూర్వకంగా ఉదాహరించుటకే నారదుడు తన పూర్వజన్మ వృత్తాంతమును తెలిపాను. సాధింపదలిచి ఈ గ్రంథము సేవించే వారందరికీ ఈ వృత్తాంతం ప్రధానము కనుక గ్రంథ ప్రారంభమున వ్యాసుడు దీనిని నిలిపాను. నిత్య జీవితమున స్మరించుటకు ప్రయత్నము జరుగుతున్నప్పుడు కష్టసుఖములు కలుగుచుండను. వాని యందు కూడా దైవమునే చూడవలను. దీనివలన విఘ్నములు తొలగును. అట్టి వానికి కష్టములు దుఃఖములు రావు. మనస్సును గంటిన వాని దుఃఖమనను. దుఃఖము వలన జీవులు తప్పించుకున్నట్టుగా యత్నము చేయటంలో కర్తవ్యం మరుతురు. దానితో కర్మబంధము స్వధర్మ భ్రష్టత ఏర్పడదు. అది కలగకుండా ఆపదల సన్నివేశములయందు కూడా దేవుని అస్తిత్వము స్మరించుట అభ్యసింపవలను. దీనికి ఉదాహరణగా పుత్రుడు చనిపోయినప్పుడు ద్రౌపది ఎట్లు ప్రవర్తించనో నిరూపింపబడింది. రాగద్వేషములకు లోన భీమాదులతోనూ హత్య చేసిన అశ్వత్థామతోనూ ద్రౌపది చేసిన సంభాషణ భాగవత జనుల ప్రవర్తనకు ఉదాహరణ. లోపల మనం చదువుకుంటాం. అశ్వత్థామ చేసిన పని క్రూర కర్మయని లోకులు నిందితులని సూతుడు హెచ్చరించి ద్రౌపది ఎట్లు నిందింపలేదో వివరించాడు.
అతడు ద్రౌపది బిడ్డల వలనవార్తమని శోకమును మునిగి కిందని పడి దొరలినది. అర్జునుడు పలికిన శౌర్యవార్కులతో మొదట దుఃఖము చల్లారినది. అర్జునుడు అశ్వత్థామను బంధించి తెచ్చినప్పుడు ద్రౌపది వాని యందు జాలిపడి సమదృష్టితో సంభాషించి పంపినది. అటువైన కృష్ణుడు పరీక్షిత్తును రక్షించుట, కుంతీదేవి శ్రీకృష్ణుని స్తుతించుట ఉన్నది. జీవులకు ఆపదలు దైవము స్మరింపచేయుట వచ్చునని కుంతి సూచించినది. ఇటుపైన భారత యుద్ధమున తాను హింసకు కారకుడనైన ధర్మరాజు దుఃఖించును. తన వలన జరిగిన పనికి తాను కథలనుట అహంకారం. దానితో దుఃఖము కలుగని తెలుపుటకి ఈ సన్నివేశం చెప్పబడినది. ధర్మజుని అహంకారము తొలగించుటకై భీష్ముడు ధర్మోపదేశం చేయను. సకల ధర్మమును తెలిసిన వెనక చిట్ట చివరకు ధర్మ సమన్వయ స్వరూపుడైన శ్రీకృష్ణుని స్తుతించి భీష్ముడు మనస్సును కృష్ణుని రూపొందించిన కన్నులతో అతన్నే చూచుతూ శ్వాస తన యందు లయము చేసుకుని తాను విశ్వాత్మతో కలిశాను. పరమ భాగవతమూర్తి చరమమైన సాధన ఎట్లుండునో భీష్ముని వలన తెలుపబడేది. చనిపోవట కాక దేవుని వేచుటకు అర్థం వివరింపబడేది. భగవంతుని అస్తిత్వం గుర్తింపజేయుటగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి ఒక విధముగాను, కుంతికి ఒక విధముగాను, ధర్మజునకు ఒక విధమునగాను, ఉత్తరకు ఒక విధమునగాను, భీమునకు ఒక విధముగాను, అర్జునుకు ఒక విధముగాను, అశ్వత్థామకు ఒక విధమును సంబంధించి ఉండుట పై ఘట్టములలో అతని క్రీడగా వర్ణింపబడాలి. కనుక మాత్రము వీరెవరూ వేరుగా విధముగా సంబంధించి లేరు. తాను ఒక్కొక్కరికి ఒక్క విధమును సంబంధించి ఉన్నాడు. తనకు వారితో గల సంబంధం ఒక్కటే, అది జీవ ఈశ్వరుల సంబంధం. తను ఆశ్రయించిన వారికి తన అస్తిత్వం ఒకటే సంబంధం. పంచి అయిన వాడు వచ్చి పూసేసుకుని కాళ్ళ దండాలు పెట్టి ఎక్కువ కాళ్ళ దండ పెట్టి అటు ఇటు తిరుగుతున్నాడంటే ఇది పని చేయడం లేదని లెక్క అనమాట. అది అర్థమైపోతుంది. సో వాడి ఏడల బిహేవియర్ ఎలా ఉంటుంది, వాడి ఏడల బిహేవియర్ అంటే వాడు ఏదైతే బిహేవ్ చేస్తాడో వాడి యొక్క కర్మను తెచ్చుకుంటాడు. నా దగ్గర అబద్ధాలు అబద్ధం చెప్తుండగా ఆ క్షణంలో నాకు తెలుస్తూ ఉంటుంది. నాకే మరి శ్రీకృష్ణుడు అనుకుని క్షణంలో అబద్ధం చెప్తున్నాడని నాకు తెలుస్తుంది. క్షమించి వదిలేస్తాను. ఎందుకంటే వాడి కర్మ వాడి. ఆ అబద్ధం చెప్పినందుకు ఇమీడియట్గా 24 hours 48 hours వాడికి కావాల్సిన ఏదో జరిగిపోతుంది. వాళ్ళ అప్పగాయం ఒక లాస్ ఏదో ఒకటి వస్తుంది. వాడు తప్పు చేస్తున్నా సరే నేనేం అన్నాను తెలిసినా కూడా నా దగ్గర అబద్ధం ఆడేటటువంటి వాళ్ళు ఉంటారు కదా. తను గొప్పవాడు అనిపించుకోవడం కోసం మిస్రిప్రజెంట్ చేసేవాడు ఉంటారు. ఆ క్షణం నాకు తెలుస్తుంది, వదిలేస్తాను. ఇలా వాడు మిస్రిప్రజెంట్ చేసింది కాబట్టి దానికి సంబంధించిన కన్నా వాడు అనిపిస్తాడు. శ్రీకృష్ణుడు అలాగే చేశాడు. అది ఇందులో వచ్చిన డీటెయిల్డ్గా మనం లోపలికి వెళ్ళిన తర్వాత చాలా భగవంతుడు ఎవడి ఏడలు ఎలాగుంటాడనేటటువంటి జైవిజుల కథలో తెలుస్తుంది. వండర్ఫుల్ కథ అది. జైవిజులు శాపం అనవసరంగా ఇచ్చేరు వాడు సంకసనందరూ అనేటట్టుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళు మంచివాడు పాపం శ్రీకృష్ణుడు వాడు ఏమిటో నారాయణేమో వాడేమో క్షమించి వదిలేశాడు. వాళ్ళని వీళ్ళ పాపం అనవసరంగా పడ్డాను ఏం అవ్వలేదు, కరెక్ట్గా ఇచ్చాడు. మీరు రాక్షసులు అయ్యండి అన్నాడు. రాక్షసులు అయ్యారు. ఎవరిని హింసించారు? సంకసందరినీ కొట్టారు. వాళ్ళు వచ్చి 3 జన్మలు కొట్టారు, ఒక జన్మ కూడా కాదు. బాధింది ఎవరు? సంకసనందరూ వాళ్ళ యొక్క శిష్యులే కదా కొట్టేది, ఋషుల్ని కొట్టారు వాళ్ళు. ఏమని కనిపిస్తుంది పాపం సంకసనందరులు జైవిజులకి శాపం ఇస్తే పాపం వీళ్ళు పాపం అనవసరంగా హిరణ్యకశిపుడు పుట్టారు అని అనుకుంటారు. వాడు బాగానే వాడు లాస్ట్ వెళ్ళేటప్పుడు శ్రీ విష్ణుమూర్తి వచ్చి వాడు తీసుకెళ్ళవలసి వచ్చింది మోక్షానికి. వాడు యుద్ధం చేసి తీసుకెళ్ళాడు 3 జన్మలో. చూడండి రావణాసుడు కుంభకర్ణుడు.